సినిమా అయిన మహా MaruTiTalkies.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. మా ఇద్దరు గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఎవరేమైనా అనుకోండి, పేరే వాడుకుంటున్నాను అనుకోండి, మనిషినే వాడుకుంటున్నాను అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి నా గురించి తెలుసు. నాకు పవన్ కళ్యాణ్ అంటే సినిమాల పరంగా దేవుడు. ఎవరైనా సరే ఏమైనా అనుకోండి, ఆయన్ని మాత్రం నా అడ్వాంటేజ్ కోసం వాడుకోవట్లేదు, ఓన్లీ అభిమానంతోనే వాడుకుంటున్నాను అని ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా వాడేసుకుంటున్నాడు నితిన్ అనే మాటలకు పులి స్టాప్ పెట్టేశాడు కుర్ర హీరో నితిన్. ఈ మధ్య కాలంలో నితిన్ ఏ సినిమా తీసుకున్నా అందులో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన ఉండటం అనేది పరిపాటైపోయింది. దీన్ని చాలా మంది తప్పు పడుతూ వచ్చారు, ఎన్నో రకాలుగా విమర్శిస్తూ వచ్చారు. దీన్ని నితిన్ ఈ రోజుతో కొట్టిపారేశారు. నేను ఎప్పుడు అలాగే ఉంటాను, ఆయన పేరుని ఉపయోగిస్తూనే ఉంటాను, మీ ఇష్టం చేసుకోండి అన్నట్టుగా మంచి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. నితిన్ లో ఈ ఒక్క విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీ కనపడుతుంది, మెచ్యూరిటీ వచ్చేసింది మనిషిలోకి. అంటే వరుసగా 3 సినిమాలు హిట్ అయిపోవడంతో నితిన్ రేంజ్ మారిపోతుంది అని డిసైడ్ అయిపోయింది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లతో సక్సెస్ఫుల్ హీరో అనిపించేసుకున్నాడు. ఇంకా సూపర్ స్టార్ అనిపించుకోవడానికి ఒక బ్లాక్ బాస్టర్ మాత్రమే బాకీ, అది కూడా తీరిపోయి త్వరలోనే నితిన్ సూపర్ స్టార్ లీగ్ లోకి అడుగు పెడతాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మినిమం గ్యారంటీ హీరోగా ముద్రపడిపోయింది నితిన్ కి. ఇంకా భారీ లాభాలు తీసుకొచ్చే హీరోగా నిలబడి సూపర్ స్టార్ అనిపించుకోవడం మిగిలింది అని చెప్తున్నారు. పోతే ఇవి నితిన్ విజయాలను చూసి బయట వారు చెప్తున్న అంచనాలే. నితిన్ మాత్రం అంత తొందరపడుతున్నట్టు కనిపించట్లేదు. చాలా తెలివిగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎక్కువ లవ్ స్టోరీలకే తన ప్రాధాన్యత. లవర్ బాయ్ గా నన్ను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంతకు ముందు యాక్షన్ బ్యాక్ డ్రాప్లు, యాక్షన్ హీరో అనిపించుకునే ప్రయత్నాలు ఏమి కాదు, లవర్ బాయ్ గా ఉంటూనే యాక్షన్ అలాంటి వాటిని తీసుకుంటానని కొంచెం మెచ్యూర్డ్ గా సమాధానాలు చెప్తున్నాడు. అతని పద్ధతి చూస్తుంటే పరిగెత్తి పాలు తాగడం కాదు, నిలబడి నీళ్లు తాగాలి అన్నట్టుగా ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఈ నేచర్తోనే నితిన్ నిలబడితే తొందరలోనే పెద్ద స్టార్ అయిపోవడం ఖాయం. అండ్ అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి. కెరీర్ మొదట్లో తను తీసుకున్న నిర్ణయాలు మొత్తానికి మంచి గుణపాఠాలు నేర్పించాయి. ఆ అనుభవంతో ఇప్పుడు ఎటువంటి ఒడిదుడుకులను తట్టుకోవడానికైనా సిద్ధమైపోయాడు. ఇటువంటి టైప్ ఆఫ్ ప్లానింగ్ ఉంటే తప్పకుండా ఒక మంచి పొజిషన్ కి వెళ్తారు. అన్ని కలిసి వచ్చి నితిన్ కూడా త్వరలోనే ఒక పెద్ద టాప్ స్టార్ గా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందించాలని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. కీప్ వాచింగ్ MaruTiTalkies.com ఫర్ టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి. థ్యాంక్ యూ.